ఇంట్లో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను గిరిజ. డిసెంబర్ మాసంలో ద్వాదశ రాశుల వారికి ఎలా ఉన్నాయో తెలియజేసేందుకు ఇవాళ మనతో పాటు ప్రముఖ జ్యోతిష పండితులు, ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష పండితులు గురుస్వామి రాజన్ నంబూద్రి గురుస్వామి గారు ఉన్నారు. వారితో మాట్లాడిద్దాం. నమస్కారం గురువు గారు. నమస్కారం. గురువు గారు, ద్వాదశ రాశుల ఫలితాలలో భాగంగా కన్యా రాశి వారికి ఈ డిసెంబర్ మాసంలో అసలు ఎలా ఉంటుంది, వారి పరిహారంగా ఏం చేసుకుంటే వారి లైఫ్ బాగుంటుంది అంటారు, ఈ మాసం వరకు తెలియజేస్తారా? తప్పకుండా. నమస్కారం. ముందుగా శ్రీ మహాగణపతి దేవతభ్యో నమః. చూసే వీక్షమందికి నమస్కారం. అంతా మంచి జరగాలి. కన్యా రాశి వాళ్ళకి ఏంటంటమ్మా, అన్ని విధాలుగా బాగుంటుంది, కానీ అవమాన పాలు బాగుంది. పేడు చేరిపోవడము, అనేక రకమైనటువంటి బాధలు పడటము, ఇతర ఒక రిలేషన్లో దెబ్బతినటము, వాకు చేదనంలో గొడవలు బాగా పెరుగుతూ ఉంటుంటాయి. వాళ్ళకు వివాహమైన, గృహప్రవేశమైన, బంధుమిత్రులతో ఎటువంటి కూడా సహాయ సహకారాలు ఏమి అందవు. అటువంటి ఒక పరిస్థితి ఏర్పడుతుంది ఈ కన్యరాశి వారికి. ఎందుకు అవినే కింద శుక్రుడు నీచస్థానము, మన శని కూడా నీచస్థానము, గురువు కూడా నీచస్థానం ఉండడం వల్ల ఫైనాన్స్ పరంగా కావచ్చు, మనస్పరంగా కావచ్చు, అనేక ఇబ్బందులు అనేది బాగా కనపడుతూ ఉంటుంది. దీంట్లో బేస్ చేసుకొని మనం చూసుకుంటే అయితే మాత్రాన ఇతర రంగంలో ఉన్న వాళ్ళు కూడా, ఏ గవర్నమెంట్ ఉద్యోగంలో ఉన్న వాళ్ళకి ప్రమోషన్స్ ఏదైతే వచ్చిందో అది ఆగిపోతుంది. ఏమైనా మనకి లోన్స్ ఏమైనా అప్లై చేయాలన్నా అది ఆగిపోతుంది. ఇంటికి ఏదైనా మీరు ఫండ్స్ కట్టుకోవాలన్నా, ఇంకా ఇతర కొత్తగా ఇల్లు కట్టుకోవాలన్నా కూడా అది ఆగిపోవడం జరుగుతుంది. అటువంటివన్నీ సిస్టమ్స్ జరుగుతుంటాయి. ఐటీ రంగంలో పనిచేసేటువంటి పిల్లలకి ఎవరికైనా కూడా ఉద్యోగాలు పోవటము, విదేశాల్లో కూడా పాస్పోర్ట్స్ రిజెక్ట్ కలగటం, ఇవన్నీ కూడా జరగడానికి ఆస్కారం ఉంటుందమ్మా. మరి విద్యార్థులకి చదువు పరంగా ఎలా ఉంది అంటారు? విద్యార్థి పరులకు వాళ్ళు గట్టిగా ప్రయత్నం చేయాలి. ఎంత గట్టిగా ప్రయత్నం చేస్తే అంతటి మంచి ఫలితం రావడానికి మంచి ఆస్కారం కనపడుతూ ఉంటుంది. ఉద్యోగంలో మీకు దోషం అంటూ లేకుండా ఉండాలంటే స్వామివారి మన లక్ష్మీ గణపతి ఆలయం, అంటే గణపతి ఆలయం కాకుండా లక్ష్మీ గణపతి ఆలయం అని ఉంటుందమ్మా. ఆ లక్ష్మీ గణపతి ఆలయానికి కన్యారాశి వాళ్ళు ప్రత్యేకంగా వెళ్ళి ఒక స్వామివారికి బుధవారం నాడు కళ్యాణం చేయించాలి. ఆ కళ్యాణం చేయటం వల్ల ఎవరైనా కూడా ఈ రాశి వాళ్ళు ఆ కళ్యాణం చేయటం వల్ల అతీతమైన వంటి ఒక వైభవం రావడానికి అవకాశం ఉంటుంది. ఎవరికైనా ఆ అతీతమైన వైభవం రావటం, ఏ విధానంగా రావటం, ఏ విధమైన వంటి ఒక సంపాదన రావటం అనేది అవన్నీ కూడా జరగడానికి అవకాశం ఉంటుంది. ఓకే గురువుగారు, మరి అసలు అంటే కన్యారాశి వాళ్ళకి ఎప్పటి నుంచో బాగోలేదు అన్నది వింటున్నాము. సో మరి ఈ మాసం కూడా అంతగా బాగోలేదని అంటున్నారు. సో మెరుగైన ఫలితాల కోసం ఎలాంటి పరిహారం చేసుకుంటే మంచిది అంటారు? ఏంటంటే ఎప్పుడైతే కూడా గణపతిని ఆరాధించిన తర్వాత చివరిగా ఈ మాసం, అంటే సంవత్సరం దగ్గర పడుతుంది కాబట్టి, కొత్త సంవత్సరంలో ఎంటర్ అవుతున్నారు కాబట్టి, వీళ్ళకు కొత్తగా ఏదైనా చేయాలంటే బెల్లం పైన ఉసిరి దీపం పెట్టి స్వామివారికి, అంటే శివుడికి ప్రత్యేకంగా దీపార్థన చేయాలి. మరి హరిస హృదయ శివ హృదయ హరి అన్నారు. అంటే ఈ ఎప్పుడైతే కార్తీక మాసం వెళ్ళిన తర్వాత మార్గశిర మాసం రావటం, మార్గశిర మాసంలో ఈ కార్తీక మాసం ఉండటం వల్ల ఏంటి అంటే, బెల్లం శివుడు, ఏమండి ఉసిరి విష్ణువు కాబట్టి దానిపైన నెయ్యి దీపం పెట్టి చక్కగా ఆ లక్ష్మీదేవి ఆరాధన ప్రతి శుక్రవారం రోజున ఈ రాశి వాళ్ళు, కన్యారాశి వాళ్ళు చేయటం వల్ల అతీతమైన ఒక శక్తి రావటం అనేది జరుగుతుంది. రాశికి సంబంధించిన వారు ఏదైనా దాన ధర్మాలు చేస్తే మంచిది అని అంటూ ఉంటారు కదా. సో అందులో భాగంగా మరి కన్యా రాశి వారు ఎలాంటి వస్తువుల్ని దానం చేస్తే మంచిది? కన్యా రాశి వాళ్ళకి సకలమైనటువంటి దోషాలు ఉన్నాయి కాబట్టి వాళ్ళకి వచ్చేసి మీరు చక్కగా భగవంతునికి మీరు ఇష్టమైనటువంటి పదార్థం ఏదైతే ఉందో, కిలంబావు బియ్యము అంటారు కదమ్మా, ఆ బియ్యాన్ని మీరు దానం చేస్తే చాలా మంచిది. ఓకే గురువు గారు, చాలా చక్కటి ఫలితాన్ని అలాగే మంచి పరిహారాన్ని తెలియజేశారు కన్యా రాశి వారికి. ధన్యవాదాలు. నమస్తే.